గాయ్స్ చూసుకోవచ్చు, వ్యూ చూడండి ఒకసారి. అంటే మెంటల్ మాకు బీచ్ లో ఇట్లాంటి వ్యూ రాలే, అట్లాంటి వ్యూ చూపిస్తే చూడండి ఒకసారి. ఒక్కసారి చూసుకోవచ్చు, అదంతా వెహికల్స్ అవుతున్నాయి చూడండి. ఇక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అంటారు, ఇదే అది. బ్లాగ్ అయితే మీరు చూస్తే మాత్రం ఇట్లాంటి ప్లేసెస్ అసలు మిస్ కాకూరు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద 5 మినిట్స్. చాలా రోజుల తర్వాత కనిపించినాం కదా, ఏం లేదు అందరం జర జాబులు నటించకు. ఇప్పుడే చెప్తున్నాం ఓకే, బట్ ఇప్పుడైతే రియల్గా చెప్తున్నాం, ఇది అబద్ధం కాదు. ఏంటంటే మనం మీరు వచ్చేసి శ్రీశైలం పోతున్నాం. సడన్ ప్లాన్, అసలు పొద్దున వండుకున్న ధనధనాలు లేవట్టి వీళ్ళు ఆ పుట్టోడు ఇద్దరు అందురంట. ఫస్ట్ అయితే మనం కార్కి పూజ చేద్దాం. ఏడిపోయిన పూజతోనే స్టార్ట్ చేయాలి కదా, జర మన సేఫ్టీ కోసం చూసేద్దాం. మనమైతే ఇగో ఫారెస్ట్ లకి ఎంటర్ అయిపోయినాం, నల్లమల్ల అడవులకి. విష్ణువాడు మస్తు ఎక్సైటెడ్ చూస్తుండు పులిల కోసం. వాళ్ళు పులిల కోసం వెయిట్ చేస్తారు. ఎన్నో ఉంది కదా, వాడు నీవు వాడు ముగ్గురు కలిసి హుసేన్ సాగర్ రా పోయి దుంకుండ్రి. చూడు గాయస్, కార్ చూడండి, మనం సీట్లు వండబెట్టేసినాం మంచిగా క్లైనస్ టైప్. కానీ దీనికి ముందుకు రాదంటే మనం వెనక పోతాం అంతే. బెడ్ అయిపోయింది ఇగో. ఏమో చెప్తుండు, మధ్యలో ఆపిండు. ఏం చెప్తున్నారా? వెంకట పోయి అయిపోయాడు తర్వాత నడుపు. ప్రాడా బెలెన్షియా ఇంత పడ్డాయిరా అద్దాలు. 6999 17 ఫోన్ నెంబర్ కాదురా రే, ఫోన్ నెంబర్ కాదురా, నేను నేటినే ఫోన్ నెంబర్ లా ఉంది. పొజిషన్ చూడు, ఏ చిన్న యాక్టింగ్ ఉన్నది. చిన్న పోరం లెక్కనే ఉండగా. యో గాయస్, ఇక్కడ మొత్తం చూసుకోవచ్చు. ఒక హైవే మీద అయినాం మేము, నల్గొండ, కరెక్ట్ నల్గొండ బార్డర్ కాడ అయినాం. ఏమో వాళ్ళంతా ఫ్రెష్ అయిపోయారు, పోతురు. చూసి బండ్లు వస్తాయి, పోతున్నాను రపరప. ఇంత చీకటి ఉంది, ఎవరు కనిపించాడు కూడా. కార్లో ఇగో ఇవే ఉంటాయి, ఇగో విష్ణువాన్ లెక్కలు. ఏం లేదు ఇగో. అరే మొత్తం డ్యామ్ చూడొచ్చు చూడ ఒకసారి మీరు. మొత్తం డ్యామ్ అవుతుంది, ఫుల్ డ్యామ్, మస్తు హ్యాపీగా ఉంది చూస్తుంటే. ఫస్ట్ టైం చూస్తున్నాం మేము మా లైఫ్ లో డ్యామ్. సో గాయ్స్ ఇది చూడండి, ఫారెస్ట్ ఏరియా మొత్తం శ్రీశైలంది. ఆపేసారు మొత్తం. ఏమైనా ఇక్కడ ఇంత ఫామ్లో వచ్చినాం మనం. ఇంత ఫామ్లో వచ్చినాక మనం లేపితే మనం నరాజుగామా చెప్పు. మొత్తం ట్రాఫిక్ ఇగో, ఆపేసారు మమ్మల్ని. మొత్తం ఫారెస్ట్ ఏరియా. పులి వండుకుంది లోపల. టార్చ్ కొడుతున్నారు, టార్చ్ కొడుతున్నారు. రాకూరి ఆ కిటికీలకి టార్చ్ కొడుతున్నావు. అగవాడు కూడా కొడుతున్నాడు మీకు. పులిలు వస్తాయని కూడా నడు పోదాం అడిగా. ఇదే ఎంట్రీ మొత్తం ఫారెస్ట్ ఏరియా. మొత్తం ట్రాఫికే. సో గాయ్స్ మొత్తం ట్రాఫిక్ ఉంది, బురాన్ ఉంది, మెంటల్ షార్ట్ కొడే చెప్తున్నావు కదా. ఫస్ట్ ఆ క్యాబ్స్కొని ఉడుతున్నాడు నేనైతే. కనిపించ కూడా అనిపించ విష్ణువానికి. ఇక అందరు బస్సులే బాబు. పిల్లొచ్చిందా, పులొచ్చింది పులొస్తుంది. వెంటనే అయిపోతారు అంకుల్. చిన్న పుల్ వచ్చింది లోరి, చిరుత పూలు వచ్చింది. నీ బస్సులన్నా అయిపోయినాయి. కారు ఒక పక్కకు పెట్టి అయినా మేమైతే ఇప్పుడు వ్యూ పాయింట్ మంచిగా ఆగి ఉంటుంది ఇక మన తీయనియరు. పాము
స్నేక్ వెనకాల ఉంటావు కదా ఎప్పుడు స్నేక్ బైట్. 1 point. పెద్ద పాము రైడ్ అలా కొన్ని దానికే రోజు చక్కఫర్లు వెళ్ళి పెద్ద పులి పక్కకు ఉంది కదా కర్ర పులి అది చూడు 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 గ్యాప్లో చెక్ చేసుకోవచ్చు. మన వెంకటబాయ్ అయితే తింటలేడు. అరే నాగరాజ్ ఫ్రెండ్స్ ఇద్దరు దట్టమైన మళ్ళా ఒక్కనే తక్కువ వద్దొద్దు ఏం కనిపిస్తుంది సో గాయ్స్ కిందికి వెళ్ళిపోవాలి లేకపోతే తిట్టేస్తారు మమ్మల్ని ఇప్పుడు. ఇప్పటికైతే ఫారెస్ట్ మధ్యలో పులిలు గిల్లు ఉన్నారన్నారు. ఏం పులిలు ఏం లేవు. మేమైతే మంచిగా వస్తున్నాం. మీరైతే పక్క స్టోరీ పెడతాం. అయితే ఒకసారి ఒక 15 నిమిషాలు చూపించుకోవాలి అంటే మొత్తం మంచి. సో గాయ్స్ ఇప్పటికైతే మనం బొట్టు ఇటు పెట్టినాం, మంచిగా వేసినాం. డ్యామ్ అయితే పెట్టలేదు, చూపిస్తా డ్యామ్ ఆడికి పోయి. నేను పంచ కట్టుకున్నాను, పాయింట్ వేసుకున్నా లోపల. ఎందుకంటే మళ్ళీ ఫారెన్లో వెళ్ళిపోవాలి మనం ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. దట్స్ వై మీకు ఒక వ్యూ పాయింట్ చూపిస్తా గాయ్స్. చాలా క్యూట్గా అనిపిస్తున్నా నేను. నేను చూస్తే నా ఆశయం పడుతుంది. ఎలా నాకు కనపడదు ఎప్పుడు ఎలా ఎలా ఎలా. సో చూడండి డ్యామ్ ఇది, శ్రీశైలం డ్యామ్ ఇది. మంచిగా ఉంది గాయ్స్, చెప్తున్నా కదా. ఇగో ఎక్స్పెక్ట్ చేయాలి, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అంటారు. ఇదే గాడ్స్ ప్లాన్. మంచిగా ఉంది వ్యూ అంతా మంచిగా ఉంది వ్యూ. ఎంజాయ్ చేస్తారు అందరూ. ఇక చూడడానికి పోతారు, మంచిగా పోతారు కూడా అందరూ. కిందికి పోయినాం మేము, మొత్తం కింద స్నానాలు ఆడ వేసి వచ్చినాం. స్నానాలు కింద మొత్తం కింద చూడండి, మంచిగా ఉంది వ్యూ. సో గాయస్ మేము టెంపుల్కి అయితే పోతున్నాం. బ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాం. సో గాయ్స్ దర్శనం అయితే అయిపోయింది. మాకు హార్డ్లీ 20 minutes ఏమో పట్టింది. టైంకి దర్శనం అయిపోయింది, టైంకి తిన్నాం. 10:30కి ఇట్లా ఓపెన్ చేసి వెళ్ళిపోయినాము. ఫుడ్ కూడా పెట్టినారు వాళ్ళే, ఫుడ్ తిన్నాం. బాగుంది ఫుడ్ కూడా. అక్కడనే శక్తిపీఠం కూడా ఉంటుంది, మీకు తెలిసిందే కదా. జ్యోతిర్లింగం ఒకటి, శక్తిపీఠం ఒకటి శ్రీశైలంలో. 2 దర్శనం చేసుకున్నాం. శక్తిపీఠం ఎక్కువసేపు టైం పట్టలే, అదొక 5 minutes, అదొక 20 minutes అంతే. బాగుంది, ఎక్స్పీరియన్స్ బాగుంది గైస్. ఒకవేళ మీకు స్పర్శ దర్శనం కావాలంటే ముందే బుక్ చేసుకోవాలి. ఓకే మనం తెలియకుండానే అయితే ఈరోజు మంచి రోజు అంట. మంచి రోజు వచ్చినాము. వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం అంట ఈరోజు. ఇంకోటి గణేషుని కూడా ఏదో ఉంది మంచి రోజు, మనకు అదేందో తెలియదు ఎగ్జాక్ట్గా. మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ చెప్పింది. సో ఇక్కడ సాక్షి గణపతి అని ఒకటి ఉంటుంది, గణేషుని టెంపుల్. ఏంటంటే మనము శ్రీశైలం వచ్చి మొక్కినామని చెప్పేసి డివైన్ ప్రూఫ్ అనమాట. లైక్ ఈయన సాక్ష్యంగా ఉంటాడు ఇక్కడికి. ఇది మిస్ కాకండి. చెకింగ్ అవుతుంది కదా, దానికి కొంచెం ముందే ఉంటుంది. అంటే మనం పోయేటప్పటికి కొంచెం ముందు ఉంటుంది. దర్శనం అయిపోయాక పోయేటప్పుడు చేసుకోండి ఇక. ఓకే ఏమంటావు? జై బోలో గణేష్ మహారాజ్కి వచ్చేసింది గణేషన్ పండుగ కూడా. ఇక పైసలు జమ చేసుకోవాలి. ఇక 2,000 సారీ చిన్నప్పుడు బొట్టు పెట్టుకోవాలంటే సిగ్గుపడుతుండే. ఇప్పుడు ఏంటంటే అసలు బొట్టు ఎంత పెద్ద పెట్టుకుంటే అంత మంచిగా అనిపిస్తుంది. ఓం నమః శివాయ. ఎట్లా పెట్టింది చూడు బగడ బంబ 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 బంబం లెహరి గాయస్. ఒక్కసారి చూడ విష్ణు కూడా వస్తుంది. అరే కొట్టు పెట్టు, నా బుట్ట అంతా చెడగొట్టినావు. చిన్నప్పుడు ఇట్లా పెట్టుకోమంటే పెట్టుకుంటుండే. నేను
ఓరుతలేడని చెప్పి చెడగొట్టింది బొట్టు మన అందరివి అరుస్తున్నాడు చూడ ఇట్లా పెట్టి మాల లీలా పాటిల్ అంటే తీసుకోపో పొద్దున్న నుంచి ఎన్నని పెట్టుకోవాలి గాయస్ నేను కూడా పెట్టుకొని గాయస్ ఇప్పుడైతే పోతున్నాం నేను ఇదంతా ఆల్రెడీ పోయి చూస్తున్నారు ఇప్పుడు మేము ఇద్దరమే పోతున్నాం చూసుకోరు నేను వెంకటపురం వెనకాల వస్తున్నాను అంతా గాలి వస్తుంది అంతా గాలి వస్తుంది డ్యామ్ మొత్తం అలాగా ఉంది మంచి వ్యూ అయితే డ్యామ్ అలాగా ఉంది మొత్తం వ్యూ అయితే ఇక షోకులకి ఏం తక్కువ లేదు చెప్పులేదురా చెప్పులు పోయినాయిరా మర్చిపోయినా సో అయితే అంతా డ్యామ్ అన్నమాట చూసుకోవచ్చు ఇక మనం అయితే చిన్న షోకులు పడతలేడు అదే చేసి అయితే మేము డ్యామ్ వ్యూ చూసినాం అదే అక్టోబర్ వ్యూ పాయింట్ అంటే ఇదే అంట ఎప్పుడు ఎట్లా దిగవుతురా నేను దింపాలా సో గాయ్స్ చూసుకోవచ్చు మీరు కూడా ఎట్లుందో మొత్తం డ్యామ్ అనేది ఇదిగో మొత్తం శ్రీశైలం అంటేనే ఒక మస్తు పెట్టాను మా బియ్యం ఉన్నాయి అలా నువ్వు డిలీట్ చేయమనొద్దు ఇవన్నీ యాక్టింగ్ చేయొద్దు మళ్ళా అరే వద్దురా అది అయిందిరా ఆడ ఏడిపోయి ఏడుస్తాడు మళ్ళీ ఆడంలాగా గాజులు వేసుకున్నట్టు ఏడుస్తాడు మా డాడీ వస్తాడు మా గల్లా అన్నయ్య వస్తాడు మా వ్యూ అయితే జబర్దస్త్ చెప్పాలంటే గాయ చూసుకోవచ్చు వీడికి వచ్చి అడుగుతే స్టోరీ ఏంటి రూమ్స్ అన్ని సోల్డ్ అవుట్ అంట అందుకే నేను చెప్పిన మన దాడు ఉంది అంకుల్ వాళ్ళది అని చెప్తే అంకుల్ వాళ్ళ దగ్గర పోతే గలీజ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్తో అని చెప్పేసి వెళ్ళట్లేము మనం వేసే లెక్కలకి అంకుల్ కూడా ఊకర్రా కౌశిక్ అంకుల్ తెలుసు ఇగో చూద్దాం ఇక అన్న ఉన్నాయి పర్షియన్ బాయ్స్ కాటేజెస్ చూద్దాం చూపిస్తాం ఎట్లున్నాయో మీకు కూడా ఎప్పుడు అయినా నేను అదే అడుగుతున్నా చూసిన అది కానీ అయినా తెలుసు నువ్వు ఇప్పుడు పేరు చెప్పినావు కదా ఇమ్రాన్ అని చెప్పేసి వాళ్ళే చూస్తా కానీ మీతో పర్షియన్ బాయ్స్ అని పేరు తెలియదు నాకు ఎగ్జాక్ట్గా యూట్యూబ్ వాడా ఏ కాదు అదే యూట్యూబ్లో వస్తారు కదా నార్మల్గా ఇక అంతా అదే వీళ్ళు ఈడికి వచ్చిన పర్షియన్ బాయ్స్ ఏంద్రా నాయన పేరు అని అనుకున్నా కానీ నీట్గా పెట్టుకోరాలు మొత్తం పరిచయం చేసేస్తారని కూడా అందరు నాలు యూట్యూబ్లో మంచిది గైస్ అంటే లైక్ కొంచెం నీట్గా మెయింటైన్ చేస్తారు అవి కాటేజెస్ కూడా చూడ్డానికి ఎట్లా పడితే అట్లా వదిలేలేరు వాళ్ళు కంటైనర్స్ నీట్ అరేంజ్ చేసుకోరు ఇగో చూసుకోవచ్చు మేము బ్యాక్ సైడ్ నుంచి పోతున్నాం ఎందుకంటే మా కార్ ఆన్ ఉంది కాబట్టి చూద్దాం కార్ది కీ మన దగ్గరనే ఉంది మెర్సిడీస్ మే బ్యాక్ ఇది అంత లేదు చూద్దాం గాయ్స్ మనమైతే పోదాం పోయి చూద్దాం మన బాయ్ వాళ్ళు ఎట్లా ఉన్నారు అన్న వాళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళు తెలిసిన వాళ్ళు చూద్దాం లోపలైనాక వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాం చలో అవడానికి చలో సో గైస్ ఫైనల్లీ అయితే మనం తీసేసుకున్నాం కాటేజెస్ అన్నీ తిరిగినాము ఈడ కూడా ఏమంటారంటే మనకు తగ్గట్టు లేకుండే బట్ కాటేజెస్ మాకు ఇవే నచ్చినాయి ఉన్న వాటిలలో బెస్ట్ అనిపించింది ఒక రిసార్ట్ చూసినాం కానీ పక్కన ఆ రిసార్ట్లో అన్నీ ఫుల్ అయిపోయినాయంట అండ్ ముంగడ కూడా అటు ఏదో ఉంది అదేదో ఊరు పేరు ఉంది ఆడ కూడా అంత నచ్చలే ఇడికి వచ్చి మళ్ళీ ఆడికి మళ్ళీ ఇడికి వచ్చినాం పర్షియన్ బాయ్స్ కాటేజెస్కి ఇది చూసుకోవచ్చు పర్షియన్ బాయ్స్ కాటేజెస్ ప్రాక్సిమిక్ వ్యూ ఇస్తా చూడండి ఒకసారి ఇది ఏం చెట్టు తెలుసా గ్రేప్స్ చెట్టు గ్రేప్స్ చూస్తారా నేను బి పర్షియన్ అయిపోయినా పర్షియన్ బాయ్స్ లాగా పర్షియన్ చేసేసారు గ్రేప్స్ అంటే నమ్మలే ముందు గ్రేప్ షర్ట్ అంటే ఒకనా మజాక్ ఆడుతూ ఉన్నాను ఒక్కసారి మీరు ఎగ్జాంపుల్ ఒక రూమ్ లుక్ వేసుకోరు ఇది కాదు కానీ మేము ఉండేది చూపిస్తున్నా ఆడిదాకా పోయే ఒక్కలేదు నాకు ఇదో కాటేజ్ ఇది నీట్గా ఉంటుంది లైట్లు వేస్తే క్రేజీ బాగుంది అంటే ఒక 4 మెంబర్స్ అయితే ఉండొచ్చు కానీ మనం ఎంత 7 మెంబర్స్ ఉన్నాం సో 7 మెంబర్స్కి రూమ్ సెట్ కాదు మనకేమో 2 రూమ్లు మనకు అసలే సెట్ కాదు సో గమ్మున ఏం చేసినాం కొంచెం పెద్దగా ఉండే రూమ్స్ పెద్ద రూమ్స్ అంటే ఇక మీకు చూపిస్తా వీళ్ళదే 2 ఉన్నాయి ఆపోజిట్ కేపీ హోటల్స్ అని చెప్పేసి అదో వాళ్ళు ఇచ్చిండు మనకి ఆడ కనిపిస్తుంది ఒకటి రూమ్స్ అవైలబుల్ సో వాళ్ళు ఇచ్చిండు
వ్యూ అయితే సెక్సీ వ్యూ అసలు మీకు ఒక్కసారి చూపిస్తుంది చూడరు. ఇగో ఇది ఇప్పుడు నేను వచ్చేది మొత్తం ఒక పార్కింగ్ ఏరియా అనుకోరు. పార్కింగ్ ఏరియా అనుకుంటే ఇది వచ్చేసి కాటేజా. ఇటు సైడ్ చూసుకోరు, మెంటల్ వ్యూ, ఘాట్ రోడ్ మస్తు పోతాయి. ఇదంతా ఈడొక డబ్బా ఉంటుంది, అలా ఫుడ్ లేదు, మన వాళ్ళు ఫుడ్ దేనికి వేరు. మార్నింగ్ ఫుడ్ తిన్నాం, తిరుపతిలో ఎట్లా పెడతారో అట్లనే పెట్టిరు ఈడ శ్రీశైలంలో. ఫుడ్ బాగుంది కానీ మేము తిన్నాం కానీ మళ్ళీ ఆకలి అవుతుంది మాకు. ఇంకా గమ్మున ఏం చేసినాము, ఇప్పుడు తిందామంటేనేమో మంచి ఫుడ్ లైక్ రెస్టారెంట్స్ మంచిగా అనిపిస్తలేవు. మళ్ళీ ఏదో ఒకటి రాబోయి తింటే చాలని చెప్పేసి ఇక పోయిరు మా వాళ్ళు తీసుకురావడానికి. ఏమైనా కుషులు నువ్వు బుగ్గ రాలేదా? సో గాయ్స్ వాటర్ ఫాల్స్ అయితే క్యాన్సిల్ అయిపోయింది, అది క్లోజ్ అయిపోయిందని చెప్పి ఆక్టోబస్ వ్యూ పాయింట్ కాడికి వచ్చినాం మేము శ్రీశైలంలో. బైకర్స్ స్క్వాడ్ వచ్చింది అనుకుంటా. మొత్తం బైకర్సే వచ్చేసారు. చూద్దాం ఎట్లుందో. మెంటల్ ఉంది పో. సో గాయ్స్ చూసుకోవచ్చు, వ్యూ చూడండి ఒకసారి. మెంటల్ ఉంది వ్యూ. బా బా సో గాయ్స్ చూసుకోవచ్చు, ఒక్కసారి వ్యూ పాయింట్ చూడండి ఒక్కసారి. స్కై వెదర్ వ్యూ ఆ వ్యూ ఇది మెంటల్ ఉంది వ్యూ. నాని బ్రో ఫోటోలు అయితే జబ్బాడు వస్తాయి. సో ఆడుతున్నాం మేమైతే. వ్యూ వెంకట్ నీ అట్లా వైడంగిలే తీరా ఫోన్లో. వాటర్ పై వాళ్ళు మంచి వైబ్ అవుతారు. ఇక ఒక వీడియో ఇంతే తయ్య అయ్యమ్మ విద్యత్ ఏం కాపాడుతున్నారా? అయ్యమ్మకి ఏం ఆసలు అవుతున్నారా? చింతలో మొత్తం చూసుకోవచ్చు. సెకండ్ పోబుదే అవుతుంది వ్యూ చూసినప్పటి నుంచి. ఇక్కడ చూసుకొని వ్యూ చూసుకోవచ్చు ఒక్కసారి. పోబుదే అవుతుంది. బార్గార్ సంథింగ్ మిస్సింగ్. సూపర్ ఉంది ఈ లొకేషన్ అయితే. ఆక్టోబస్ చూపెట్టి మేము ఏదో అనుకున్నాం కానీ ఏదో ఎక్స్పెక్ట్ చేసినాం కానీ ఏదో అవుతుంది. ఆక్టోబస్ తిన్నప్పుడు కూడా నాకు ఇంతగానో ఆనందం కలగలే. నువ్వు ఎందుకు అక్కడ గైస్ ఇన్ డెడికేషన్ చూడరు, వీడికి వెళ్ళి తీస్తుండ ఫోటోలు. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ థింగ్స్. ప్రొఫెషనల్ కాదు కానీ వీళ్ళు ఎంప్లాయ్. ఇవి ఆయన దింపుతుండే వీడికి వెళ్ళి, నేను అనిపి దింపుతున్నాను. ఎంత బలం ఉందిరా నీకు. పక్కన అమ్మా ఆకలేసి అమ్మా అంటే ఎందుకు టైం పాస్ చేస్తున్నావు అయితే? మొత్తం కుషా. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో ఏంటి జల్లి చెప్పురి. నెక్స్ట్ ఏడా చూసినా ఇగో ఇంత పెద్ద పుట్టలు ఉన్నాయి. ఈ పుట్టలు చూసినప్పుడు ఆ పుట్టలు చూసినప్పుడు నీకు ఏం పడ గుర్తొస్తారా? కాదు, చిటికి చిన్ని చిలక, ఈ నాగుంప మోనాడక, చిక్కిరి చిలక, నీ కళ్ళు కొబ్బరి కూడా. విష్ణు అయితే ఇప్పుడే వాటర్ తాగిండు, నాని కూడా తాగుతుండు వాటర్. 2 లీటర్స్ వాటర్ బాటిల్ కొన్నాం, చాటి కొట్టినాం. మనకి 2 లీటర్స్ వాటర్ బాటిల్ పైసలు వేయలేం. ఏమంటావు బ్రో? ఇంకా బాయ్ మొత్తం డ్రైవ్ చేసిండు అసలు, ఎంత అలసిపోకుండా. ప్రొఫెషనల్ రైడర్ అవుతాడు బాయ్, F1 రేసర్. సో ఐస్ మేము మధ్యలో పోతుంటే మాకు ఒక డ్యామ్ కనిపించింది, కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు డ్యామ్ ఇట్లా ఉంటుందని చెప్పి. వెయిట్ చేయండి.
అమ్మ గాలికే ఎగిరిపోతున్నా నేను. చూసుకోవచ్చు మీరు, నా ఫోన్ ఎగిరిపోతుంది. శ్రీశైలం వచ్చింది, మంచి పని చేసినాం అని కూడా ఫీల్ వచ్చింది. బాగా డ్యామ్ ఉంది అంతేగా. మహేంద్ర వాన పడుతుంది. ఏంటి ఇలా ఉంది ఏంటిది కలిచాడు మధ్యలో. సో గైస్ మొత్తం వాన చినుకులే, ఫోన్ తుడుస్తున్నాడు. ఊళ్ళో పడుతున్నాయి guys మొత్తం. ఏం చేయాలి చెప్పండి, ఇక మొత్తం ఇట్లా అయితే కష్టం అయిపోతుంది మాకైతే. అంటే మెంటల్ మాకు బీచ్ లో ఇట్లాంటి వ్యూ రాలే, అట్లాంటి వ్యూ చూపిస్తున్నా చూడండి ఒకసారి. యూపీ అగో ఒక్కసారి చూసుకోవచ్చు, అదంతా వెహికల్స్ అవుతున్నాయి చూడండి. ఇక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అంటారు ఇదే అది. ఇక మొత్తం వైబ్ అవుతుంది విష్ణువాడు. ఇక వెంకటలో ఇట్లాంటి ప్లేస్ మొత్తం డ్యామ్ ఇది. ఇగో గాలికి ఎగిరిపోతున్నాం చెప్పాలంటే, చాలా అంటే చాలా గాలి వస్తుంది చూసుకోవచ్చు. ఇక ఏమైందిరా, ఏం ఫోటోరా, ఏం ఫోటో నాకు అర్థం కాదు. నీకేమైతుంది ఫోటో తీయమంటే? తీస్తే సో గైస్ కంటిన్యూ చేస్తాం, తర్వాత ఆగండి. ఒకసారి అయితే మళ్ళీ ఒకసారి వ్యూ అయితే చూసుకోవచ్చు. ఒక్క నిమిషం కెమెరా క్లీన్ చేస్తాం. ఇగో గాలి కూడా ఇగో. సరే గైస్ మేమైతే కంటిన్యూ చేస్తాం, ఆగండి. గైస్ ఫైనల్లీ అయితే మేము పోతున్నాం. అరే వద్దా ఇంకా వెనకాల పడగల ఊసి చాలా. ఫోన్ అసలు ఫోన్ కెమెరా చూసినారు మీరు, ఎంత మొత్తం డేంజర్ అయిపోతుంది, ఊకే చూడాల్సి వస్తుంది. సో ఇది కూడా వెదర్ చూసుకోవచ్చు దిగు. చలో పోదాం నాడు దిగు. సో గైస్ బ్లాగ్ అయితే చాలా సేపు, చాలా సేపు అయితే తీసినాం. 2 parts అయితే పెట్టలేం, 1 partలోనే కంప్లీట్ చేసేస్తాం. కానీ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి పెడతాం, చూసుకోవచ్చు మీరు కూడా. ఇట్లా ఎక్కాలి ఇడికి రాగానే, ఇట్లా ప్రయోగాలు చేయాలి అందరు. మొత్తం తడిచిపోయినాం అట్లా. ఈజో పచ్చిపోయినరా. అయ్యో అయ్యో అగ్గి పెట్టారా? ఏమైంది అట్లా వస్తున్నావు? మా ఫ్రెండ్కి సో గాయస్ మేమైతే మళ్ళీ ఫైనల్ ఎక్కుతున్నాం చూసుకోవచ్చు. వెంకటాడు ఎక్కేసి ఇప్పుడు నేనే ఎక్కాలి. అమ్మా ఎక్కినాం. ప్రజెంట్ అయితే ఇప్పుడైతే కార్లో కూర్చుంటాం పోయి. ఈ డ్యామ్ ఎక్కాలంటే ఇక ఈ వేలో ఎక్కాలి మనం డ్యామ్. అటు ఇది ఎక్కి చూడాలి. కానీ గాలికి అయితే మొత్తం బిస్కెట్ అయిపోయినాం గాలికైతే. బ్లాగ్ అయితే మీరు చూస్తే మాత్రం ఇట్లాంటి ప్లేసెస్ అసలు మిస్సే కాకుండా లొల్లి పెట్టుకొని రాకూరి, ఇలా బ్రేకప్ చేసుకోకూరి. పాపం మా ఫ్రెండ్ అంతా కొంచెం బ్రేకప్ అయిపోయింది. అది ఎందుకు ఇక పెట్టుడు అని చెప్పి నేనే మాట్లాడుతా అని చెప్పేసి వద్దు అని చెప్పి నాకు పాపం మనకి మస్తు సంలాంచినాం. అయినా పాపం ఇన్లేడాడు. లాస్ట్ ఇక వాన అయితే ఫుల్ పడుతుంది. లొల్లి పెట్టుకొని రాకండి, అది ఒకటే చెప్తున్నా అందరికి మాట. కెమెరా తుడుస్తున్నా ఒక నిమిషం. సో కంటిన్యూ చేస్తాం, బాయ్.